హలో! ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే హ్యాండ్ బ్యాగ్ చూపిస్తా ఉంది అనుకున్నారా? సో, వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నాను. సో, దాని ముందు జస్ట్ హ్యాండ్ బ్యాగ్‌లో అన్నీ పెట్టుకుంటున్నాను. అలా చూపిస్తున్నాను. ఇంకా నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాను కదా! ఇలా వ్యాక్సిన్ వేసుకున్నాను, వ్లాగ్ పెట్టలేకపోతున్నాను అనేసి. అప్పుడు నాకు ఎన్ని కామెంట్స్, ఎన్ని మెసేజెస్ వచ్చాయో తెలుసా? అంటే చాలా డౌట్స్ అనమాట. కొందరేమో టేక్ కేర్ ఆషా అని చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొందరేమంటే ఎక్కలేని డౌట్స్. ఇప్పుడు ఉన్న పొజిషన్ మనది అంతే. ఎక్కలేని డౌట్స్ అన్నీ వస్తుంటాయి మనకి. సో, అవన్నీ అడగడం తప్పు కాదు. సో, వాటి అన్నిటికీ నేను ఈ వ్లాగ్‌లో మీ అందరికీ క్లారిటీ ఇచ్చేయాలి అనుకున్నాను. నాకు తెలిసిన వరకు నేను నా ఎక్స్‌పీరియన్స్ ఇంకా నేను ఎందుకు ఎలా బుక్ చేసుకున్నాము, ఎలా వెళ్ళి వేపించుకున్నాను వ్యాక్సిన్. సో, అలా చాలామంది క్వెషన్స్ అడుగున్నారు. సో, వాటికి అన్నిటికీ ఆన్సర్స్ మీ అందరికీ దొరుకుతాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏమంటే కోవిన్ అనే వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్. సో దాంట్లో మనం బుక్ చేసుకోవాలి ఈ వ్యాక్సిన్ కోసము. అలా 45+ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నప్పుడు మా అత్తయ్య కోసము మేము బుక్ చేసుకున్నాం ఫస్ట్. బట్ అక్కడ వేసుకోలేకపోయాము. అక్కడ అవైలబిలిటీ లేదు, వేరే దగ్గర వెళ్ళి వేయించుకోండి అట్లా అనేసరికి ఇంకా అప్పుడు అక్కడ స్టాప్ అయిపోయింది. మళ్ళీ వేయించలేదు మా అత్తయ్యకి. సో అలా ఇంకా May 1 నుండి 18+ వాళ్ళకి రిలీజ్ చేశారు, వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉండొచ్చు అనేసి అన్నారు కదా. అది మళ్ళీ స్టాక్ అయిపోతుంది అనేసి చాలా చాలా టాక్స్ వచ్చాయి కదా. సో అలా సుదర్శన్ ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు అవైలబిలిటీ లేదనమాట. ఇదేమంటే పెయిడ్ అనమాట, పెయిడ్ వ్యాక్సిన్ ఇది. అదే అనమాట, ఇక్కడ మోహన నాకు మనీ ఇస్తూ ఉంది. ఇంకా పిల్లలకి బాయ్ చెప్పేసి వెళ్తున్నాను. అనుకోకుండా అసలు కొన్ని పనుల మధ్యలో ఉన్నాము, అనుకోకుండా బుక్ చేశాడు, అనుకోకుండా వెళ్ళడం అనమాట ఇదంతా. సో అలా May 19th జస్ట్ అలా చెక్ చేస్తూ ఉంటే ఆ వెబ్సైట్లో ఇంకా అవైలబిలిటీ 18+ వాళ్ళకి వ్యాక్సిన్ ఉంది అని చెప్పేసి వచ్చాయంట. గబగబా బుక్ చేశాడు మా సుదర్శన్కి, కుమార్కి, ఆంటీకి, నాకు. ఇంకా మోహనాకి చేయబోతా అంటే మోహనాకు వద్దని చెప్పాను నేనే. ఇంకా సునీల్ ఏమంటే సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి వేయించుకుంటాడు అన్నాడు. బాయ్ మమ్మ. శిఖ బాయ్. బాయ్ మమ్మ. శిఖ నేను ట్యాప్ చూసుకుంటా. బాయ్ బాబు. బాయ్ బాయ్ బాయ్. ఉండరా మాస్క్ ఇచ్చినారు. ఇంకా మోహనాకి ఎందుకు వద్దు అని చెప్పానంటే, మోహన ఫీడింగ్ కదా, ఫీడింగ్ మదర్స్కి వేయించకూడదు అనేసి నేను విన్నాను. సో వద్దు అని చెప్పేసి ఇంకా మెయిన్గా నా సబ్స్క్రైబర్స్లో, నా ఫ్రెండ్స్లో డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పారనమాట, ఫీడింగ్ మదర్స్కి ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి ఆశ, వద్దులే అనేసి అన్నారు. ఇంకా నాకు ఇంకోటి ఏమంటే పీరియడ్స్ టైం నాది 3rd డే ఆ రోజు. ఇంకా నేను అదొక డైలమాలో ఉన్నాను, వేసుకోవచ్చా లేదా అని కూడా. సో అది కూడా కనుక్కున్నాను, పీరియడ్స్ టైంలో వేసుకుంటే ప్రాబ్లం లేదు ఆశ, వేసుకోవచ్చు అన్నారు. బట్ నేనేమంటే పీరియడ్స్ టైంలో చాలా సిక్ అవుతాను, నార్మల్గానే సిక్గా ఉంటుంది. ఇంకా ఈ టైంలో ఎందుకు అబ్బా అనిపించింది. అయినా ఒప్పుకోలేదన్నమాట కుమార్ సుదర్శన్ వాళ్ళు. నేను మళ్ళీ వేసుకుంటాను, ఇప్పుడల్లా వేసుకోను అని చెప్తూనే ఉన్నాను. అయినా మా కుమార్, మా సుదర్శన్ ఫోర్స్ చేశారు, లేదమ్మా మళ్ళీ వ్యాక్సిన్ స్టాక్ ఉండదు, వేసేసుకో అనేసి. సో అందుకే ఇంకా బయలుదేరేశాను. ఇంకా నేను లక్ష్మికి కూడా కనుక్కొని ఉన్నాను. లక్ష్మి వల్ల ఏమంటే డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి వాళ్ళ విలేజ్లో అందరికి వేసారనమాట, వాళ్ళు వాలంటీర్స్ వచ్చి. అప్పుడు ఏమంటే లక్ష్మికి వేయలేదంట, నువ్వు ఫీడింగ్ మదర్ కదమ్మా, ఫీడింగ్ వాళ్ళకి, ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి వేయడం లేదు, సో వాళ్ళకి అందరికీ సపరేట్గా పెడుతున్నాం వాళ్ళ నేమ్స్ అన్ని, మళ్ళీ ఏదైనా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు అప్పుడు వేస్తాము అట్లా అనేసి అన్నారంట. సో అది కూడా నాకు మైండ్లో ఉంది. సో మోహనాకి వద్దు అని చెప్పాను. ఇంకా వ్యాక్సిన్లో మేము ఏ వ్యాక్సిన్ వేసుకున్నాం అంటే కోవాక్సిన్. సో కోవాక్సిన్, కోషీల్డ్, ఇంకోటి స్పుటినిక్స్ వి అనే వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా. సో వాటిల్లో మేము వేసుకున్న వ్యాక్సిన్ ఏమంటే కోవాక్సిన్. ఇంతకు ఎక్కడ వేసుకున్నారు ఆశ అనేది పెద్ద డౌట్ కదా. తిరుపతిలో కాదు, కాళహస్తిలో వేసుకున్నాము. సో కాళహస్తిలో ఇదంతా కాళహస్తినే, మీకు చూపిస్తున్నది ఇదంతా కాళహస్తినే. ఏ డే ఇన్ కాళహస్తి అనుకోండి. ఆ రోజు అలా అయిపోయింది అనుకోకుండా. సో కాళహస్తిలో MGM హాస్పిటల్స్, సో అక్కడ వేయించుకున్నాము. ఇంకొకటి ఏమంటే వ్యాక్సిన్ వేసుకునే ముందు బాగా తిని బాగా వాటర్ తాగండి, డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. అస్సలు భయపడద్దు. వ్యాక్సిన్ దొరకడమే ఎక్కువ. వ్యాక్సిన్ ఎక్కడ ఉంది అనేసి తెలుసుకొని అది వేసేసుకుంటా ఉండండి ఫస్ట్. కాళహస్తి అనగానే శివుడి గుడి కదా, అది ఫేమస్ టెంపుల్ కదా. జస్ట్ అలా చూపిస్తాను, చూసేసేయండి. పైన విగ్రహం పెట్టినారు కదా కొత్తగా. ఈ డబ్బా కారణం ఏమంటే క్లీన్ కూడా చేసుకోలేదు, అలాగే బయలుదేరిపోయాము టైం అయిపోతుంది అనేసి. అంటే ముందుగా అనుకోలేదు కదా, తెలియదు అసలు బుక్ అవుతాయి మేము వెళ్తాము అనేసి. జస్ట్ అలా బుక్ అయిపోయి అలా బయలుదేరిపోయాము. ఏదో పాలు ఏదో ఇస్తున్నారా, స్వీట్ ఏదో సంథింగ్ భలే ఉంటుంది కదా, ఫేమస్ కదా ఇక్కడ. చూసారా మిర్రర్, చూసారా ఎంత డర్టీగా ఉందో. ఏదైనా షూట్ చేద్దామంటే గలీజ్గా ఉంది. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మాస్క్ లేకుండా తిరుగుతున్నారు ఈ పక్కంతా. చూడంతా మాస్క్ లేదు. సర్లే అట్ట మాస్క్ వేసుకోకూడదు, కింద పెట్టుకోండి. మొదటప్పుడు ఇప్పేసి తిరగడం మంచిది కదా. సో అలా మేము మా 4 మెంబర్స్కి, మోహనాకు ఒక్కదానికి బుక్ చేయలేదు. ఇంకా అప్పుడు మాకు 4 మెంబర్స్కి బుక్ చేసేటప్పుడు ఏమంటే ఇంకా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట కొన్ని. సో అప్పుడు అబ్బు, హారికాకి వీళ్ళకి కూడా బుక్ చేద్దామని ఒకసారి జనార్దన్ అంకుల్కి వాళ్ళ ఫాదర్కి కనుక్కొని పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేశారు ఆ వెబ్సైట్. అప్పటికే ఫిలప్ అయిపోయింది, అవైలబిలిటీ లేదు, స్టాక్ లేవు అనేసి వచ్చేసింది. సో ఇదే అనమాట ఎంజిఎం హాస్పిటల్స్. సో ఇక్కడే వ్యాక్సిన్స్ ఇస్తూ ఉండేది. ఫస్ట్ తిరుపతిలో కూడా ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో, బట్ అక్కడ స్టాక్ లేదంట. ఇప్పుడు మేము తెలుసుకునే లోపల స్టాక్ అయిపోయింది. ఇంకా సుదర్శన్ వెబ్సైట్లో ఇది బుక్ చేశాడు. నేరుగా ఎత్తుకెళ్ళిపో, నేరుగా పోరా, దగ్గరగా పెట్టు. దానికేనా? సో అక్కడ చూస్తున్నారా క్యూ. యాక్చువల్లీ అక్కడ ఏమంటే అప్పటికప్పుడు వాకిన్ అంటారు కదా, సో అక్కడ అలానే వచ్చి కూడా రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ వేసుకొని వెళ్తున్నారు. కొందరు మాలాగా బుక్ చేసుకొని వచ్చి వ్యాక్సిన్ వేసుకోవడానికి అక్కడ రాపించుకుంటారు. మన ఆధార్ కార్డ్ చూపించాలి. సో వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు. అక్కడ మనీ పే చేయాలి, 1500 అనమాట ఒక్కరికి. సో 1500 పే చేసి ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. సుదర్శన్ 9:30, 10 ఆ మధ్యలో బుక్ చేశాడు. మేము 10:30కి గబగబా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం అప్పుడు 11:15 ఏమో. ఆ టైంకే ఇంత క్యూ ఉన్నింది. అసలు క్యూ ఏమి ఉండదేమో, డైరెక్ట్గా వెళ్ళడము, బుక్ చేసేసుకున్నాం కదా ఆన్లైన్లో, వెళ్ళడము వేయించుకొని వచ్చేయడమే, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకొని వచ్చాము. ఇంకా ఇలా క్యూలో కొంచెం సుదర్శన్, కొంచెం కుమార్, కొంచెం నేను ఉన్నాము. ఆంటీని మాత్రం కార్లోనే పెట్టాము. ఇంకొకటి ఏమంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకేసారి వేయించుకోవద్దు. నా సజెషన్, జస్ట్ ఇది నా అడ్వైజ్ ఇస్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో. ఎవరో ఒకరు అంటే చిన్నపిల్లలు అలా ఉండే వాళ్ళైనా కనీసం ఎవరో ఒకరు మాత్రం ఉంటే మంచిది ఇంట్లో. తర్వాత మళ్ళీ వేయించుకోండి స్టాక్ వచ్చినప్పుడు. అందరూ ఒకేసారి వేయించుకోవద్దు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము క్యూలోనే ఉన్నాం, బట్ టైం అయిపోయింది. ఇంకా అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, జస్ట్ స్లిప్స్ ఇచ్చారు. ఇంకా లంచ్ టైం అంట, లంచ్ చేసి మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకా మేము లంచ్ అదంతా అసలు ప్లాన్ చేసుకోలేదు, ఏమీ లేదు, జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అనేసి బయలుదేరాము. ఇంకా 12 తర్వాత ఏమంటే కాళహస్తిలో అంతా లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్, అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. నేనేమంటే కుమార్ ఇంటికి వెళ్ళిపోద్దాము, మళ్ళీ వద్దాం కుమార్ అంటే వాళ్ళు 3:30 ఆ టైంకి రమ్మన్నారు అనమాట. సో ఆ టైంకి వద్దాం కుమార్ అంటే మళ్ళీ ఎప్పుడమ్మా వస్తాం, మళ్ళీ ఎప్పుడు వస్తాం, అయిపోతుంది వ్యాక్సిన్, మళ్ళీ వేయరు, స్టాక్ అయిపోతుంది అంటారు, ఇక్కడే ఉందాము అనేసి అన్నాడు. సో అలా ఏదైనా హోటల్ అయినా దొరుకుతుందేమో చూస్తూ ఉన్నాము. హోటల్ అదంతా పక్కన పెట్టామంటే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారా వర్షం ఎంత పెద్ద, 3 days నుంచి తుఫాన్ పడుతుంది అనేసి అన్నారు. అప్పుడంతా పర్లేదు, లాస్ట్కి మేము కాళహస్తికి వెళ్ళినప్పుడు మాత్రం పడింది. ఎంత పెద్ద వర్షం పడిందంటే అంత పెద్ద వర్షము.
ఇంకా ఇక్కడ చూసారా నేను తడిచిపోయాను, ఆల్మోస్ట్ తడిచిపోయాను. ఆంటీ నేనేమంటే మళ్ళీ హాస్పిటల్కి వచ్చాము, ఎందుకంటే రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని చెప్పి. సో అక్కడ ఇంకా ఆంటీ తొందరగా నడవలేరు కదా, అక్కడ కార్ అక్కడ స్టాప్ చేసి ఇంకా ఆంటీని పట్టుకొని వెళ్ళేసరికి ఆంటీని ఇద్దరం తడిచిపోయాము. సో అలా తడిచిపోయి ఇంకా మళ్ళీ కార్లో కూర్చునేసరికి నాకు కొంచెం లైట్గా అప్పటికే హెడేక్ స్టార్ట్ అయ్యింది. ఇటు సైడ్ లెఫ్ట్. అబ్బా విజయశాంతి అని మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్దాము రమ్మంటాం. ఇంకా విజయశాంతి అనేసి మన సబ్స్క్రైబర్, తనకి నా వాట్సాప్ నెంబర్ తెలుసు, ఎప్పుడు కాళహస్తికి వస్తే మాత్రం చెప్పాలి ఆశ అంటూ ఉంటుంది. సో నా కాళహస్తిలో అడుగు పెట్టగానే నాకు విజయశాంతి గుర్తుకొచ్చింది. ఇంకా విజయశాంతి జస్ట్ మెసేజ్ చేశాను, విజయశాంతి నేను మీ కాళహస్తిలో ఉన్నాను అలా అనేసి. ఇంకా తను అప్పటి నుండి రమ్మంటానే ఉన్నింది. లేదు ఇంకొక పని మీద వచ్చాను, నేను మళ్ళీ వస్తానులే అని చెప్పి పాపం తనకి చెప్పాను. ఇంకా ఇలా అనేసి వ్యాక్సిన్ గురించి అదంతా అయినా రండి ఆశ అనేసి అనింది. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి, ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్వైట్ చేసినందుకు. ఇంతకు వెళ్ళావా లేదా ఆశ అనుకుంటున్నా కదా, వెళ్ళలేదు. ఇంకా ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక చిన్న హోటల్ అంట, హాఫ్ తెరుచుకొని ఉన్నారంట. సో ఆమె దగ్గరికి వెళ్ళి మా సుదర్శన్ పార్సల్ తీసుకొచ్చాడు. ఇంకా ఇంకొక దగ్గర ప్లేస్ చూసుకున్నాము, కార్లోనే కూర్చొని కార్లోనే తినేద్దాము, ఈ వర్షంలో ఎక్కడ బయట దిగలేము కదా, ఇంకా అందుకే అక్కడ ఒక దగ్గర స్టాప్ చేసాము లంచ్ చేయడానికి. నా లైఫ్ అంతా ఇంత తెలుసా, నేను ఏ రోజు ఎక్కడ ఉంటానో తెలీదు, ఎప్పుడు ఏం తింటానో తెలీదు, అలా ఉంటుంది. ఏ రోజు ఎక్కడ ఉంటామో కూడా చెప్పలేదు. వాటర్ బాటిల్ గ్లాస్ అన్నీ ఐదునే ఉంటాయి, పేపర్ గ్లాసులు ఎత్తిస్తారు బయట. వేరే ఉండవలేరు, మందు తాగే వాళ్ళు ఉంటారు. అవును, టిఫిన్ షాప్ లాగా ఉంది అది. ఇంకోటి ఏమంటే ఒక్కొక్కసారి మా సుదర్శన్కి ఏ టైంలో ఏం తేవాలో కూడా తెలీదు, బిర్యానీ తీసుకొచ్చాడు. 2 చికెన్ బిర్యానీస్ అంట, మరి రైస్ తెచ్చాడంట. లేవంటారా? లేవంట. అమ్మా అది తీసుకో, కుమార్ అమ్మకి తీసుకుని తీసారు, స్లోగా పెట్టుకో, ఊళ్ళో పెట్టుకుంటాను. బిర్యానీ ఇంకేదో హ్యాపీగా తినేసినట్టు కదా, కవర్లో తినేసినట్టు కదా. అన్నీ బిర్యానీ కాదురా, రెండే బిర్యానీ తెచ్చా. సో అలా కుమార్కి ఆంటీకి ఫస్ట్ పెట్టించేశాడు, బిర్యానీ పెట్టించేశాడు. ఇంకా నెక్స్ట్ నేను సుదర్శన్ పెట్టుకుంటున్నాము. ఎంత పెట్టాడో చూసారా, తను సగం తిన్నాను, మళ్ళీ సుదర్శన్కి ఇచ్చేసాను. సుదర్శన్ పాపం వైట్ రైస్ వేసుకొని తింటున్నాడు. అలా మేము తింటానే ఉన్నాము, వర్షం తగ్గిపోయింది, ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఇంతకు మేము ఒక షాప్ ముందు ఉన్నాం కదా, అక్కడ మా సుదర్శన్ చెప్పారు చూసారా, వాళ్ళు ఎవరో మందు తాగే వాళ్ళు ఉంటారా అనేసి. అది నిజమే. అందుకే ఇంకా అక్కడ నుండి కొద్దిగా ముందుకి మూవ్ అయ్యి అక్కడ కూర్చొని తిన్నాము. కార్ గ్లాస్ చూసారా ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో. నా కోసమే అనుకుంటా ఈ వర్షం పడింది, గ్లాస్ నీట్గా చేసింది వీడియో తీసుకోవడానికి. ఇదేదో మాకు వ్యాక్సిన్ కోసం వచ్చాము, వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చాము అని అస్సలు లేదు కదా. ఏదో ఒక ట్రిప్కి వచ్చాము అనుకోకుండా ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నాము అనే అనిపించింది నాకు. అంటే వ్యాక్సిన్ వేసుకునేంతసేపు వర్క్ అనమాట. ఇంకొకటి చెప్పాలి మీకు, నేను మోహన్ వద్దని చెప్పేసి వచ్చాను కదా, ఫీడింగ్ మదర్స్కి వేయట్లేదు అనేసి. బట్ దాంట్లో ఏమంటే ఫీడింగ్ మదర్స్ కూడా వేసుకోవచ్చు అనేసి చూపించిందంట వెబ్సైట్లో. బట్ మా సుదర్శన్ నేను వద్దని చెప్పేసరికి బుక్ చేయలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫీడింగ్ మదర్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి తప్ప ఇంకెవరికైనా వేస్తున్నాము అనేసి అన్నారు. ఇంకా మా మోహన కోసం బుక్ చేద్దాము అనేసి ఇప్పటి వరకు ట్రై చేస్తున్నాడు, స్టాక్ లేదనే వస్తూ ఉంది. ఎందుకే ఎండలో పోయి కూర్చుంటామా, సాయంత్రం పూట కూర్చుంటాం. హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ ఇది, మామూలు హాస్పిటల్ కాదు. నేను పడుకోండి, మీరు ఇట్లా అనుకునేసి పడుకునేసి. పాపం మా ఆంటీకి ఏమంటే అక్కడ లాన్ ఇంకా అక్కడ ఆ టేబుల్స్ అలా చైర్స్ ఉన్నాయి కదా, కూర్చోవాలి అనిపించి కూర్చుందామా బయటికి వెళ్ళి అనేసి అన్నారు. మా కుమార్ ఏమంటే ఇది కోవిడ్ హాస్పిటల్, వెళ్ళి బయట కూర్చుంటావా అనేసి అంటుంటే నాకు భలే నవ్వు వచ్చింది. ఇంకా మమ్మల్ని అలా కార్లో కూర్చోపెట్టేసి మా కుమార్ సుదర్శన్ వెళ్ళారు. మేము వచ్చేసరికి ఇంకా డబుల్గా ఉంది తెలుసా క్యూ. పొద్దున్న చూసారా, దానికంటే డబుల్గా ఉండింది క్యూ.
అయినా పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మమ్మల్ని రమ్మన్నారు బయటికి. సో మేమిద్దరం బయటికి వెళ్ళాం, నేను ఆంటీ. ఇంతలో మన సబ్స్క్రైబర్ ఒకరు ఉషా అనేసి, తను కూడా వ్యాక్సిన్ కోసం వచ్చిందంట. తనకి బేబీ ఉంది తెలుసా, 11 months బేబీ, ఫీడింగ్ తను. నేను చెప్పా పెద్ద స్టైల్గా, లేదు ఉషా వేసుకోకూడదు అది ఇది అనేసి కనుక్కొని చెప్తున్నాను. ఇంకా ట్రయల్ చేస్తున్నారంట ఫీడింగ్ మదర్స్ పైన, వేసుకోకూడదంట వ్యాక్సిన్, వేసుకోకు అనేసి అన్నాను. తను వాళ్ళ హస్బెండ్ వెళ్ళి కనుక్కొని ఇంకా అక్కడ వ్యాక్సిన్ వేసేవాళ్ళని, తర్వాత ఇంకా తనకి కూడా వ్యాక్సిన్ వేయించారు, వేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత. ఇంకా నిజంగా చెప్పాలంటే తన వల్లే నేను కనుక్కున్నాను, తెలుసుకున్నాను ఫీడింగ్ మదర్స్ కూడా వేయచ్చు అనేసి. చూసారా అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు అందరూ. అండి ఇక్కడ చూసుకొని రండి. మార్నింగ్ మాత్రం హాస్పిటల్ లోపల ఒక ఫ్రంట్లో ఒక రూమ్ ఉంది, సో అక్కడ వేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇక్కడ వ్యాక్సిన్ వేయడం స్టార్ట్ చేశారు. నాకు వ్యాక్సిన్ వేసుకోవాలి అని అసలు భయము, ఆ థాటే లేదు. కానీ నాకు ఇంజెక్షన్ అంటే మాత్రం చాలా భయం తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చిన్నప్పటి నుండి మ్యారేజ్ అయ్యేంత వరకు ఒక్క ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు. అంటే చిన్నప్పుడు వ్యాక్సిన్స్ వేసుంటారేమో, అప్పుడు అది నాకు తెలియదు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతే అనమాట నాకు ఇంజెక్షన్ వేసుకోవడం స్టార్ట్ అయ్యాను. అక్కడ కుమార్ వేయించుకుంటున్నాడు వ్యాక్సిన్, చూసారా, ఫస్ట్ కుమారే వేయించుకున్నాడు. ఇంకా ఆంటీ అయితే ఇంజెక్షన్ ఏం కాదులేమ్మా, అప్పుడు విజయ్ కుమార్ రెడ్డి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటా ఉండేది కదా, ఏముంది దానికి కూడా భయం ఉంటుందా చెప్పు అనేది. నాకు ఆంటీ ఏమంటారు భయం లేకుండా చేస్తూ ఉన్నాడు పక్కన కూర్చొని. నాకు ఇంజెక్షన్ అంటే భయం అనేసి నాకు మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేసేవాళ్ళు బాగాలేకుండా. అలా వచ్చినప్పుడు అంతా అది విజయ్ కుమార్ అంకుల్లా ఆ అంకుల్ దగ్గరే వేపిస్తాడు. ఒక్క నిమిషం నొప్పి లేదు కుమార్, రెండు కుమార్, ఒక్క నిమిషం జరుగు బండుగా, నువ్వు జరుగు. అంతే ఆ చెయ్యి కొట్టుకోబుద్ది. సో అలా మా వ్యాక్సిన్ వేయించేసుకున్నాము, చూసారు కదా. నిజంగా అసలు వాళ్ళు అలా ఆ ఇంజెక్షన్ వేస్తూ ఉంటే అసలు పెయినే లేదు తెలుసా, పెయినే లేదు. నిజంగా నేనే చెప్తున్నాను, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం కదా. వాళ్ళు అసలు నాకు వేసినట్టు కూడా అనిపించలేదు నిజంగా. సో అంతే, ఇంకా అలా వ్యాక్సిన్ వేయించేసుకున్నాము. ఇంకా అప్పటికప్పుడే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. ఇంతకు నేను విజయ్ కుమార్ రెడ్డి అంకుల్ దగ్గరే నాకు వేపిస్తారు ఇంజెక్షన్ చెప్పాను కదా. ఆ అంకుల్ ఏమంటే తిరుపతిలో ఒక డాక్టర్ అనమాట, మా అంకుల్ ఫ్రెండ్ అంకుల్. సో నాకు ఎప్పుడైనా ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఇంకా అంకుల్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంజెక్షన్లు ఎప్పుడైనా వేయించుకోవాలి అనుకుంటే అక్కడే వేయించుకుంటా ఉండేదాన్ని. ఇంకా మా ఆంటీకి చెప్పేదాన్ని, ఆంటీ నాకు డెలివరీ టైంలో కూడా ఈ అంకుల్ దగ్గర వేయించుకుంటాను ఆంటీ అంటూ ఉండేదాన్ని. ఇంకా మేము వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా మాకు మెసేజెస్ వచ్చేసాయి అనమాట. ఏమంటే సర్టిఫికేట్ పంపిస్తారు వ్యాక్సినేటెడ్ అనేసి. సో ఇక్కడంతా చూసారా, కాళహస్తి అంతా జస్ట్ లాక్డౌన్ అనమాట, అంత క్లోజ్, ఎక్కడ ఏమీ లేదు, ఓపెన్ లేదు. మేము వెళ్ళే టైం ఏమంటే 4:30 5 అయిపోయింది టైం, 5కి స్టార్ట్ అయ్యాం మేము అక్కడ నుండి. నాకేమంటే మోషన్ సిక్నెస్ లాగా ఉండిందన్నమాట కార్లో. నాకు బ్యాక్ సైడ్ అంత అలవాటు లేదు, ఈ డబ్బా కార్ అంత క్లీన్ చేయలేదు కదా, అలానే కూర్చునేసాము. లాస్ట్ టైం కూడా నేను మోహన ఒక దగ్గర ఎక్కడికో వెళ్ళాము. సో అప్పుడు కూడా అంతే, కార్లో మోహన ఏదోగా ఉంది అనిపించింది. సుదర్శన్ చెప్దాము క్లీన్ చేపిద్దాం కార్ అంతా నీట్గా అనుకున్నాము, కానీ మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ ఇలా వెనకాల కూర్చొని ఇంకా అంటే ఆంటీ ఫ్రెండ్ కూర్చున్నారు కదా, ఇంకా నేను బ్యాక్ కూర్చున్నాను. నాకు ఇంటి దగ్గర నుండి ఏదోగా ఉండింది, కొంచెం హెడేక్గా లైట్గా అట్లా, మోషన్ సిక్నెస్ అంటారు కదా, సో అలా ఉండింది. సో దానివల్ల కొంచెం నాకు బాగాలేదు, బట్ ఇంజెక్షన్ వల్ల మాత్రం ఏం లేదు, బాగుండింది. ఇంకోటి ఏమంటే ఇంటికి వెళ్ళగానే మా కుమార్, మా ఆంటీ, సుదర్శన్ వీళ్ళు ముగ్గురికి అసలు ఏమీ లేదు, నాకు కూడా అసలు ఏం లేదు, నైట్ వరకు ఏమీ లేదు. సో చూస్తూ ఉండండి, చెప్తాను. ఇంకా ఇల్లు వచ్చేసింది, ఇంకా పిల్లలందరూ ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అని చూపించేస్తాను, పదండి.
ఏమీ అనిపించలేదు మోహన, వేసేటప్పుడు అసలు నొప్పే లేదు మోహన, అసలు వేసినట్టే అనిపించలా. కార్లో కూర్చున్న కొంతసేపు ఏమంటే ఒక తిమ్మిరి పడతా ఉన్నట్టు ఎట్లా ఉంటుంది. అంతే టైర్డ్గా ఉంది జర్నీ వల్ల, అంతే. ఇంక ప్రజెంట్ ఏం లేదు మోహన్. ఎవరికి ఏమనిపించలేదు, అవకైతే నేనేమంటే కార్లో కూర్చుంటే రకంగా ఉంది కడుకున్నా నాకు. ఇద్దరు వస్తూ ఉంటే టైర్డ్గా ఉంది. అస్సలు పెయిన్ లేదు కానీ టెన్షన్. దెన్ నెక్స్ట్ ఏమంటే ఇంకా మా మోహన టీ పెట్టుకొచ్చేసింది. టీ తాగుతూ ఇంకా అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను. నేను మా ఆంటీ ఏమేమి మాట్లాడుకున్నాము, ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మా సుదర్శన్ కుమార్ వెళ్ళారు కదా, నేను ఆంటీ మాట్లాడుకొని చాలా అయిపోయింది, అంటే ఒక్కటిగా అలా. సో చాలా మాట్లాడుకున్నాం, అదంతా చెప్పుకున్నాము. ఇంకా ఇల్లు ఎందుకు ఇంత గందరగోళంగా ఉంది, హడావుడిగా ఉంది, బట్టలంతా ఏంది ఆశ అని డౌట్గా ఉంది కదా, నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఏమంటే ఫస్ట్ నాకు ఈ వ్లాగ్ పెట్టేయాలి, మీద డౌట్స్ క్లియర్ చేయాలనేసి ఈ వ్లాగ్ పెడుతున్నాను. ఇంకా వ్యాక్సిన్ వేసుకున్న రోజు నైట్ నాకు హ్యాండ్ పెయిన్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్ వచ్చింది. మా సుదర్శన్కి, మా కుమార్కి, మా ఆంటీకి, వాళ్ళ ముగ్గురికి అసలు ఏమీ లేదు. అయినా వాళ్ళు డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు, నేను వేసుకున్నాను. బట్ ఆ రోజు నైట్ ఏమంటే పెద్ద వర్షం అనమాట, గాలి వాన తుఫాన్ చెప్పాను కదా, సో అలా ఉండింది. నాకు నిద్రే పట్టలేదు, ఆ తుఫాన్ చూసుకుంటూ బయట కూర్చొని ఉన్నాను ఎంతసేపటికి. హెడేక్ మాత్రం ఉండింది. నాకు హెడేక్ మామూలుగానే వస్తూ ఉంటుంది, ఇంకా ఆ రోజు కొంచెం ఎక్కువగా ఉండింది. అది చెప్పాను కదా, ఆ మోషన్ సిక్నెస్ ఒకటి, ఇంకొకటి పీరియడ్స్ టైం నాది, సో అన్నీ కలుపుకొని నాకు అలా ఉండింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా నాకు హెడేక్ మాత్రం తగ్గలేదు. టెడ్డీ దగ్గర ఆయిల్ మసాజ్ చేయించుకున్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే ఒకవేళ కొద్దిగా నొప్పి ఉన్నా కానీ అది చెప్పుకోడు, అదేంటో నాకు అర్థం కాదు. సుదర్శన్ కూడా ఎక్కడో పెయిన్ ఉంటుంది అనిపించి బబ్బా గోరు చేయరా టెడ్డా అనేసి అన్నాను, అందుకే చేయించుకుంటున్నాడు. ఇంకా సెకండ్ డే మార్నింగ్ ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను, అంతే. ఆ రోజు కొంచెం బాగానే ఉన్నాను. కొంచెం ఈ పెయిన్స్ ఉండేటివి అనమాట, నాకున్న ఈ పెయిన్స్ ఇంకెవరికి లేదు ఇంట్లో. సో ఆ డైవర్ట్ అవ్వడానికి మూవీ పెట్టుకున్నాను, మూవీ పెట్టుకొని చూశాను. నేను చాలా సెన్సిటివ్ ఇలాంటి విషయాల్లో, ఒక చిన్న పెయిన్ కూడా బేర్ చేయలేను. సో నాకు ఒక్కదానికి కొంచెం బాగా లేకుండా ఉండింది, మెయిన్గా పీరియడ్స్ టైం చెప్పాను కదా, అప్పుడు నాకు చాలా సిక్ అయిపోతాను ఆ టైంలో నేను. మా అత్తయ్యకి అయితే అసలు నాకేం అనిపించట్లేదు ఆశ అనేసి అన్నారు. నైట్ మాత్రం హ్యాండ్ పెయిన్గా ఉండిందమ్మా అన్నాడు. కుమార్ కూడా హ్యాండ్ పెయిన్ ఉందంట, మా సుదర్శన్ కూడా హ్యాండ్ పెయిన్ ఉండింది బుజ్జు, అంతే నాకు అనేసి అన్నాడు. ఇంకా సెకండ్ డే నాకు హెడేక్ ఎక్కువగా ఉండింది, నేను మోంటైరెల్సీ ఆ ట్యాబ్లెట్ ఉంది కదా, సో అది వేసుకున్నాను. నైట్ నిద్రైనా వస్తుంది దానివల్ల అనేసి. బట్ నైట్ అంతా సెకండ్ నైట్ కూడా నాకు చాలా హెడేక్ ఉండింది. థర్డ్ డే మార్నింగ్ మాత్రం నాకు తగ్గిపోయింది, ఏమీ లేదు, హ్యాండ్ పెయిన్ లేదు, ఏమీ లేదు. 2 days మాత్రమే, జస్ట్ 2 days కూడా లేదు, కంప్లీట్గా కాదు, 1.5 day అనుకోండి, అలా సఫర్ అయ్యాను. సో నేను సఫర్ అయ్యే టైంలో నేను వ్లాగ్ ఏం తీయలేదు. ఈ వీడియో కూడా టెడ్డీని తీయమన్నాను, వర్షం వస్తూ ఉంటెడ్డి, గాలి వస్తూ ఉంటెడ్డి, వీడియో తీసిరా అని చెప్తే పాపం టెడ్డీ అలా వీడియో తీసింది. నేను అలా బాగాలేకుండా ఉంటే మా సుదర్శన్ మాత్రం ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూపిస్తాను చూడండి. అమ్మతో పట్టించుకోవద్దు నువ్వు చచ్చిపోయి అయిపోతుంది. పంపించు, నువ్వు ఆడుకోరా, దీన్ని ఏం చూస్తున్నావు, ఫ్లాష్ కూడా వేయలేదు నేను. ఇంకొకటి ఏమంటే కిందకి పైకి తిరగలేక నేను అసలు పైనే ఉండిపోయాను, కాలు నొప్పులు వచ్చాయి నాకు. ఇంకా మా కుమార్ మ్యాగీ చేశాడంట, ఇంకా టెడ్డీ ఇచ్చేసి వెళ్ళింది. ఇంకోటి ఏమంటే నాకు భలే ఆకలి వేస్తూ ఉంది, అన్ని పెయిన్స్ ఉన్నా కానీ ఆకలి అంటే ఆకలి, ఏదేదో తినాలనిపిస్తూ ఉంది, వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉండింది. ఇంకొక కామెంట్ అనమాట, ఇలా ఉన్నప్పుడు నీకు ఎవరు చూసుకున్నారు ఆశ అని అడిగారు. నా టెడ్డీ నన్ను చూసుకుంది, టెడ్డీ మాత్రం చాలా బాగా చూసుకుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది అంటే కనుక్కొని త్వరగా వేసేసుకోండి. సేఫ్గా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.